హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో మన మిత్రులందరికీ స్వాగతం. ప్రస్తుతం మనం 2024లో ఉన్నాం. 2026 కల్లా మనం కూడా బుల్లెట్ ట్రైన్లో ట్రావెల్ అనేది చేయబోతూ ఉన్నాం. ఎస్, ఇది నిజం. అయితే దీనికి సంబంధించిన ఆర్డర్స్ దక్కించుకున్న కంపెనీ గురించి మనం మాట్లాడదాం. లెట్స్ బిగిన్. అయితే లాస్ట్ మంత్ చూసుకున్నట్టయితే బిడ్డింగ్ అనేది స్టార్ట్ అయింది. ఇది బుల్లెట్ ట్రైన్లు తయారు చేసే కంపెనీస్ని బిడ్డింగ్ అనేది పిలవడం జరిగింది. దాంట్లో ఎక్కువ కంపెనీలు రాలేదు, కానీ చాలా తక్కువ వచ్చినాయి. ముఖ్యంగా బిఎంఎల్ అయితే ఆర్డర్ అనేది దక్కించుకుంది. వీళ్ళేంటంటే 2 ట్రైన్స్ అనేది తయారు చేయాల్సి ఉంది, బుల్లెట్ ట్రైన్స్. దాంట్లో ఒక్కొక్క ట్రైన్కి వచ్చేసరికి 8 కార్లు అంటాం, అంటే 8 బోగీలు అనుకోవచ్చు, చిన్న చిన్నవి ఉంటాయి. సో ప్రాబ్లం ఏంటంటే 280 కిలోమీటర్స్ దాకా వెళ్ళొచ్చు ఫాస్ట్. బట్ ఏంటంటే నార్మల్ ఆపరేటింగ్ స్పీడ్ వచ్చేసరికి 250 కిలోమీటర్స్. సో ప్రాబ్లం ఏంటంటే ఇది ముంబై నుంచి అహ్మదాబాద్, గుజరాత్ ఏదైతే ఉందో ఆ యొక్క రెండింటి మధ్య ఫస్ట్ ట్రైన్ అనేది రిలీజ్ అవ్వచ్చు. సో ఏంటంటే 2026 కల్లా మనం కూడా బుల్లెట్ ట్రైన్లో ట్రావెల్ అనేది చేస్తాం. ఒకవేళ ఇదే జరిగింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం విజయవాడ నుంచి హైదరాబాద్కి ప్రాబ్లం ఏంటంటే 1.5 అవర్లో రీచ్ అయ్యే పాసిబిలిటీ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇక దీనికి సంబంధించిన ఈ యొక్క కాంట్రాక్ట్ వాల్యూ అనేది మనం చూసుకున్నట్టయితే 867 కోట్లు. ప్రస్తుతం ఈ 2 ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 2026 ఎండింగ్ కల్లా డెలివరీ చేయాలన్నమాట. అది కాంట్రాక్టు. సో వెరీ ప్రెస్టీజియస్ కాంట్రాక్టు, ఎందుకంటే ఇది టెక్నాలజీ ఉండాలి, మ్యాన్ పవర్ ఉండాలి, ఇంటిగ్రేటెడ్ ఎక్విప్మెంట్స్ ఉండాలి, అన్నీ ఉండాలి దీంట్లో. సో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అనేది దక్కించుకుంది. ప్రాబ్లీ బెంగళూరు బేస్డ్ పీపుల్కి ఏంటంటే అక్కడ లోకల్గా ఎంప్లాయ్మెంట్ పెరిగే అవకాశం ఉంది. ఓకే, ఎనీహౌ ఈ యొక్క పర్టికులర్ స్టాక్ చార్ట్ అనేది మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం హైకి వెళ్ళింది. ఎక్కడ దాకా వెళ్ళింది? 5,500 దాకా వెళ్ళి ప్రస్తుతం ఏంటంటే డిస్కౌంట్ అయింది. సో ప్రాబ్లీ ఏంటంటే మనం కొద్దిగా డిప్ బాయ్ అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి అనిపిస్తుంది ఫర్ లాంగ్ టర్మ్ వ్యూ. సో ప్రాబ్లీ మన ఎంట్రీ అనేది ప్లాన్ చేద్దాం 2,800కి వచ్చినప్పుడు. నెక్స్ట్ 3,224 ఆల్రెడీ కొద్దిగా రిజెక్షన్ అయితే జరుగుతుంది. ఎనీహౌ ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది లాంగ్ టర్మ్ కోసం మనం యాడ్ చేసుకోవచ్చు అనేది నా పర్సనల్ అభిప్రాయం. ఫ్రెండ్స్, అది ఈ కంపెనీకి సంబంధించిన స్మాల్ అప్డేట్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.